హై టు ఆల్, నేను సిద్ధేష్. జనరల్ గా బయట అప్డేట్ అవ్వు రోజు అంటుంటారు. అసలు అప్డేట్ అంటే ఏంటి? నీకు తెలియని విషయాల్ని తెలుసుకోవడం లేదా బయట జరుగుతున్న విషయాల గురించి అవగాహన పెంచుకోవడం. సింపుల్ గా చెప్పాలంటే 1 న్యూ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఈక్వల్ టు 1 అప్డేట్. ఇప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ చెప్తా విను. జనరల్ గా వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అనగానే నీకేం గుర్తొస్తుంది? న్యూక్లియర్ బాంబ్స్, బయాలజికల్ బాంబ్స్, ఇలా వెపన్ లేదా వరల్డ్ వార్ ఇలా గుర్తొస్తున్నాయా? జనరల్ గా ఇప్పుడు అది కాదు. ఒక మెడిసిన్ ని వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అని యుఎస్ గవర్నమెంట్ వాళ్ళు డిక్లేర్ చేశారు, అది కూడా అఫీషియల్ గా. అసలు ఆ మెడిసిన్ ఏంటో తెలుసా? అదే ఫెంటనైల్. ఈ డ్రగ్ ని జనరల్ గా సర్జరీస్ అంటే సివియర్ సర్జరీస్ జరిగినప్పుడు ఆ పెయిన్ నుంచి రిలీఫ్ పొందడానికి ఆ మెడిసిన్ ని యూజ్ చేస్తారు. ఇప్పుడు అమెరికాలో ఆ ఫెంటనైల్ అనే ఒక డ్రగ్ ని జస్ట్ ఒక డ్రగ్ లా కాకుండా ఒక టెర్రరిస్ట్ థ్రెట్ లాగా ట్రీట్ చేస్తున్నారు. అసలు అంత పెద్ద డెసిషన్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో తెలుసా? సింపుల్ గా లీథాలిటీ. మనం వాడే మెడిసిన్స్ గ్రామ్స్ లో వాడతాం, బట్ ఈ ఫెంటనైల్ అనేది ఎంత డేంజరస్ తెలుసా? జస్ట్ 2 మిల్లీగ్రామ్స్, నాట్ గ్రామ్స్, మిల్లీగ్రామ్స్. అంటే జస్ట్ 2 చిన్న ఉప్పు రాళ్ళలాగా చాలు ఒక హెల్తీ పర్సన్ చనిపోవడానికి. ఒకసారి సింపుల్ గా ఇమాజిన్ చేసుకోండి, ఒక ప్యాకెట్ షుగర్ లాగా ఒక ప్యాకెట్ ఫెంటనైల్ ఉంటే ఎంతమంది ప్రాణం పోవచ్చు. ఇంకా చెప్పాలంటే ఇట్ ఈస్ 50 to 100 times స్ట్రాంగర్ దెన్ మార్ఫిన్. అమెరికాలో ప్రతి ఇయర్ ఈ ఫెంటనైల్ వల్ల దాదాపు 70,000 నుంచి 1 lakh పీపుల్ చనిపోతున్నారంట. తెలుసుకో, ఈ రోజు కాకపోతే రేపొద్దునైనా ఏదో ఒక రోజు ఏదో ఒక సందర్భంలో నీకు యూజ్ అవుతుంది. వచ్చే వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం. అంతవరకు టేక్ కేర్.